ఈరోజు మన విజయనగరంలో ఒక పర్సన్ కోసం తెలుసుకుందాం. ఆయనే ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. 20+ నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడితే 19 వరకు మెడల్స్ అచీవ్ చేసుకున్నారు. ఆయనే మన అజయ్ బాబు వల్లూరి. తన 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు వల్లూరి శ్రీనివాసరావు గారు కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. అప్పుడే ఆయన టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించాలని. అదే స్ఫూర్తితో చిన్ననాటి నుండి వాళ్ళ నాన్నగారు గేమ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తే ఆ గేమ్ చూడడానికి వెళ్ళేవాడు. తను 13 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు గేమ్లోకి ఫస్ట్ ఇన్నింగ్స్ ఇచ్చారు. అప్పటి నుంచి తన జర్నీ కోసం చిన్న చిట్ చాట్. హాయ్ బ్రో. హాయ్. మీరు ఈ గేమ్లో ఇంత సక్సెస్ అవ్వడానికి, మీరు ఈ గేమ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి మెయిన్ రీజను మా నాన్న వల్లూరి శ్రీనివాసరావు, కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ 2010. నాన్నతో నేను డైలీ ట్రైనింగ్ వెళ్ళేవాడిని. అంటే నాన్న ట్రైనింగ్కి వెళ్ళేవాడు, నేను చూడడానికి అలానే కూర్చోడానికి వెళ్ళేవాడిని నాన్నతో. నాన్న డైలీ ట్రైనింగ్ చేసేవాడు, ఇంకా నేను చూసేవాడిని మొత్తం ఏమవుతుంది, గేమ్ ఎలా చేస్తారు ఇది అదని. ఇంకా అలానే కాంపిటీషన్స్కి ట్రావెల్ అవ్వడం నాన్నతోనే. అవన్నీ సిచ్యువేషన్ చూసి నేను కూడా గేమ్ చేయాలని అనుకున్నా. 10-11 ఇయర్స్ ఏజ్లోనే నేను కూడా బేసిక్స్ స్టార్ట్ చేశాను, స్లోగా. ఇంకా అప్పటి నుంచి టార్గెట్ ఎలా అయినా 2026 కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫై అవ్వాలని. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్ని అచీవ్మెంట్స్ చేసి ఉంటారు? ఎన్ని కాంపిటీషన్స్ ఆడుంటారు? ఇప్పటి వరకు ఇంటర్నేషనల్స్ ఒక 8, నేషనల్స్ ఒక 10-11 ఉంటాయి. నేషనల్స్, జూనియర్, సీనియర్ నేషనల్స్. టోటల్ నేషనల్, ఇంటర్నేషనల్ కలిపి టోటల్ నేషనల్, ఇంటర్నేషనల్స్ కలిపి ఒక 18-19 మెడల్స్ ఉంటాయి. 18-19 మెడల్స్ ఉంటాయి. అటెంప్ట్ చేసినవి కొన్ని ఇంటర్నేషనల్స్ అటెంప్ట్ చేయాలి. సీనియర్ ఏషియన్ అని, జూనియర్ ఏషియన్స్ అని. అందులో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా అందులో కొంచెం ఒలింపిక్ స్టాండర్డ్ టైప్. ఇంకా ఆ మెడల్స్ కొట్టడానికి ఇంకొన్ని ఇయర్స్ ట్రైనింగ్ అవసరం. ఇంకా ఓకే. గేమ్స్ నేషనల్, ఇంటర్నేషనల్ ఆడున్నారు అన్నారు కదా, వీటిలో మీకు టఫెస్ట్ కాంపిటీషన్ ఏం తగిలింది ఇప్పటి వరకు ఉన్న దాంట్లో? ఇప్పటివరకు టఫెస్ట్ కాంపిటీషన్ రీసెంట్లీనే 30th నేషనల్ గేమ్స్. ఆ కాంపిటీషన్ అంటే టఫ్గా అనిపించింది. ఎందుకంటే ఉన్న ఇద్దరు కాంపిటీటర్స్ ఏంటంటే, ఒకటి సీనియర్ నేషనల్స్ 2 times గోల్డ్ మెడలిస్ట్, ఒకటి కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళిద్దరూ 2 years నుంచి నన్ను బీట్ చేస్తున్నారు సీనియర్లో. అయితే ఈ కాంపిటీషన్ నేను వాళ్ళని బీట్ చేసా. ఇంకా వాళ్ళిద్దరిని అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళని ఎలా బీట్ చేయాలి ఏంటని. అంటే ఆ గేమ్తో మీరు నేర్చుకున్నారు, అంటే సీనియర్స్ వస్తే మనం సీనియర్స్లో ఎలా డీల్ చేయాలి, అలా కాంపిటీషన్ ఇవ్వాలి వాళ్ళకి అనేసి. ఓకే. మీరు ఒకసారి వీడియో చూడండి. అది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? అన్బ్యాలెన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రీవియస్గా 1 year ముందు నుంచే 2023లో ప్రతి మంత్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ట్రయల్స్ అని, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అని, నేషనల్ గేమ్స్ అని. ఆ కాంపిటీషన్స్ అన్నీ ఆడుకుంటూ వచ్చేసరికి 2024 Jan-Feb వరకు నాకు ఏంటంటే ఎల్బో పెయిన్ వస్తుంది ముందు నుంచే. ఆ కాంపిటీషన్ ఆడడం వల్ల రికవర్ అవ్వకపోవడం, డైలీ లోడ్ రావడం బాడీ పైన, దానివల్ల ఎల్బో పెయిన్ వస్తుంది జనవరిలోనే. అంటే 1 month ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది ఫెబ్లో. అయితే దాని ప్రిపరేషన్లో ఎల్బో పెయిన్ వస్తుంది చాలా, అంటే చాలా. అయితే సరేలే, ఏషియనే కదా, అక్కడ వరకు ఆడేసి మళ్ళీ మనం చూసుకుందామని. ఆ గేమ్లో కూడా సరిగ్గా నేను చేయలేదు ఆ రోజు. ఇంకా తర్వాత నేను మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది, ఎల్బో బోన్ ఫ్రాక్చర్. దానివల్ల ఇంకా 4 months and 3 months రెస్ట్ తీసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ స్లోగా మళ్ళీ గేమ్ షురూ చేశాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం సెట్ రైట్? ఇప్పుడు మళ్ళీ సెట్ మొత్తం సెట్. ఓకే. డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ ఉంటుంది మీకు? డైలీ మాకు మార్నింగ్ ఒక 2 hours, ఇంకా మధ్యాహ్నం ఒక 2 hours, ఇంక ఈవినింగ్ ఒక 3 hours ఉంటుంది. ఒక 7 hours to 8 hours. 8 hours ఉంటుంది, 7 to 8 hours. మనకి ఏమైనా ఛాంపియన్షిప్స్ అయినప్పుడు అలాంటప్పుడు క్రిటికల్ టైమ్స్లో ఈ అవర్స్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందా లేకపోతే? లేదు, సేమ్ షెడ్యూల్ అంతే. కాంపిటీషన్స్ దగ్గరికి వచ్చే టైంలో కొంచెం షెడ్యూల్ లోడ్ తక్కువ ఉంటుంది, అంటే రెప్యుటేషన్స్ వర్కౌట్ తక్కువ ఉంటాయి. ఫోకస్ ఓన్లీ కాంపిటీషన్లో, అంతే మెయిన్ షెడ్యూల్స్ పైన. ఓకే. ప్రీవియస్గా ఒక వీడియోలో చూసాము, సీనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ అనుకుంటా. అవునవును. మీ వెయిట్ ఇంక్రీజ్ చేశారు. మీ ఏదైతే మీరు అటెంప్టెడ్ వెయిట్ కన్నా ఒక 10 kgs సంథింగ్ ఇంక్రీజ్ చేశారు. అవును. అది ఏ ఇన్సిడెంట్ వల్ల, దేనివల్ల జరిగింది? అంటే ఆ రోజు కాంపిటీటర్స్ అనేవారు, అంటే మనమే లాస్ట్లో స్టార్ట్ చేసాం. అంటే కాంపిటీటర్స్ అందరూ అయిపోయింది వాళ్ళ లిఫ్ట్స్ అన్నీ. అయితే మనకి ఫస్ట్ లిఫ్ట్లోనే మనకి గోల్డ్ ఫిక్స్ అయిపోయింది అప్పుడే. అయితే కోచెస్ రికార్డ్ కోసం ఆ లిఫ్ట్ని అలా పెంచారు అక్కడ. అంటే జూనియర్ ఎంత నుంచి ఎంతకి ఇంక్రీజ్ చేశారు? మీ 147 స్నాచ్ చేస్తుండేవాడిని, అది 151కి ఇంక్రీజ్ చేశారు స్నాచ్లో.
5 కేజెస్ 5 కేజెస్. క్లీన్ అండ్ జర్క్లో ఏంటంటే 172 నుంచి 179 రికార్డ్ కోసం. రికార్డు కోసం. రికార్డ్ కోసం. ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ అంటే ఐ మీన్ నేషనల్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి? యూత్ నేషనల్ రికార్డ్స్ 3 ఉంటాయి. ఇంకా జూనియర్ నేషనల్ రికార్డ్ కూడా 3. ఇంకా జూనియర్ కామన్వెల్త్ రికార్డ్ కూడా ఉంది క్లీన్ అండ్ జర్క్లో. ఓకే. మీ ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటి? అంటే ఐ మీన్ మీ ఈ గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అచీవ్మెంట్ అంటే మీకు మెమరీగా ఉండిపోతుంది అది. ఐ మీన్ ఫస్ట్ కాంపిటీషన్ అవ్వచ్చు లేదా ఫస్ట్ కాంపిటీషన్ అది స్టేట్ కాంపిటీషన్. ఓకే. స్టేట్ కాంపిటీషన్లో అది ఫస్ట్ మెడల్ బ్రాంజ్ వచ్చింది నాకు. అదే అంటే మెయిన్ ఎక్కడ ఎంపీలో. ఓకే. మీరు గేమ్లో ఇంత బాగా ఆడుతున్నారు కదా, మన స్టేట్ నుంచి ఆడకుండా మధ్యప్రదేశ్ నుంచి ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటి? మా నాన్న ఏంటంటే ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. అయితే దానివల్ల ఆ స్టేట్ నుంచి ఆడుతున్నా, ఇక్కడి నుంచి ఆడకుండా అక్కడి నుంచి ఆడుతున్నా. అయితే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి నేను మన స్టేట్ నుంచి ఆడతా ఈ ఇయర్ నుంచి. ఓకే. అంటే ఇన్ని రికార్డ్స్ కొడుతున్నారు వేరే స్టేట్కి ఇచ్చేకండి, అదేదో మన స్టేట్కి ఇచ్చి మన సపోర్ట్ తీసుకుంటే అంటే ఐ మీన్ మన వాళ్ళకి నేమ్ ఫేమ్ ఉంటుంది కదా. అదే ఈ ఇయర్ నుంచి అయితే మన స్టేట్ నుంచి ఆడతా ఈ ఇయర్ నుంచి. ఓకే. ఫస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ సెలక్షన్స్కి మీరు ఎప్పుడు అటెండ్ అయ్యారు? ఫస్ట్ 2019లో సెలక్షన్స్కి నేను అటెండ్ అయ్యా. కానీ ఆ రోజు నేను సెకండ్ అయిపోయా. ఆ రోజు వాడికంటే ఒక 2-3 కేజీస్ డిఫరెంట్ ఉన్న వల్ల నన్ను సెలెక్ట్ చేయలేదు ఆ నేషనల్స్కి. ఓకే. ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు ఫస్ట్ టైం అయితే. ఓకే. ఇంకా సెకండ్ నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యా 2021 కరోనా తర్వాత పటియాలా నేషనల్ ఛాంపియన్షిప్కి. ఓకే. అప్పుడు మనకి అచీవ్మెంట్ అప్పుడు మనకి గోల్డ్ మెడల్ అందులో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ నేషనల్ సెలక్షన్స్కి వెళ్ళినా పక్క క్వాలిఫై ఇంకా మెడల్ వస్తుంది పక్క నేషనల్ ఛాంపియన్షిప్. మీకు సీక్వెన్షియల్గా అంటే ఐ మీన్ నేషనల్ గేమ్ కంటిన్యూస్గా అంటే ఐ మీన్ మెయిన్ గేమ్స్ ఉంటాయి కదా, నేషనల్ గేమ్ వెంటనే విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో ఏమైనా గేమ్స్ అటెండ్ అయ్యారు అంటే ఐ మీన్ టైం పీరియడ్ లేకుండా హరీబరీగా వెళ్ళేవి? 2023లో నా జూనియర్ కామన్వెల్త్ తర్వాత ఒక 1 వీక్ తర్వాతే జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్. ఆ మధ్యలో 1 వీకే టైం ఉంటుంది మాకు. అంటే ట్రావెలింగ్లో 1 డే, వెళ్ళడానికి 1 డే. ఆ మధ్యలో ఒక 4-5 డేస్ మళ్ళీ మేము రికవర్ అయ్యి ట్రైనింగ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కాంపిటీషన్ చేసాము. అందులో కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క కాంపిటీషన్ చేశాక మినిమం ఒక 15-20 డేస్ గ్యాప్ కావాలి మళ్ళీ ఇంకో కాంపిటీషన్ చేయడానికి. తర్వాత నేను అది కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎలా డీల్ చేయాలి, ఎలా రికవరీ చేసుకోవాలి, ఎలా కాంపిటీషన్ తర్వాత ఎలా మళ్ళీ రెడీ అవ్వాలని. ఓకే. మీ బ్యాక్ టు బ్యాక్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా కలిపి? బ్యాక్ టు బ్యాక్ 2021లో యూత్ నేషనల్ గోల్డ్. ఓకే. 2022లో భువనేశ్వర్ యూత్ జూనియర్ నేషనల్ గోల్డ్. తర్వాత 2022లోనే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ జూనియర్ ఏషియన్ ఆడా. అందులో 4th పొజిషన్ 5th పొజిషన్ అందులో. ఇంకా 2023లో సీనియర్ నేషనల్ సిల్వర్. తర్వాత జూనియర్ కామన్వెల్త్ గోల్డ్. ఓకే. తర్వాత 2024లో సీనియర్ ఏషియన్లో 6th పొజిషన్ అయింది. ఇంకా సీనియర్ నేషనల్ బ్రాంజ్. ఇంకా 2024లోనే జూనియర్ ఇంకా సీనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ గోల్డ్, జూనియర్ ఏషియన్ సిల్వర్. ఇంకా 25లో నేషనల్ గేమ్స్ గోల్డ్. ఇంటర్నేషనల్ మెడల్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఇంటర్నేషనల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ 3 times కామన్వెల్త్ ఛాంపియన్షిప్ గోల్డ్. 3 times. ఓకే. ఇంకా జూనియర్ ఏషియన్ సిల్వర్. అది భువనేశ్వర్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఏదో ఒకటి ఉంది అంటే ఐ మీన్ పేపర్ క్లిప్పింగ్లో ఎక్కడో చూశాను. అది భువనేశ్వర్లో అది 1 liftకి 3 రికార్డ్స్ బ్రేక్ చేశారు యూత్ అండ్ జూనియర్వి. అది ఏంటి? అది 161 kg క్లీన్ అండ్ జర్క్ చేయగానే అందులో జూనియర్ ఇంకా యూత్ రికార్డ్స్ అన్నీ 6 లిఫ్ట్తో బ్రేక్ అయిపోయాయి లిఫ్ట్తో. ఓకే. అది 1 liftలో 3 రికార్డ్స్ బ్రేక్ అయ్యాయని న్యూస్ పేపర్లో వచ్చింది నాకు. అదే ఆ క్లిప్పింగ్ చూసాను. ఇయర్ 2022లో. 2022. ఓకే. ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పేసి మీరు సింగిల్ లిఫ్ట్లోనే 5 రికార్డ్స్ బ్రేక్ చేశారని చెప్పి అని ఉంది. అంటే అదే భువనేశ్వర్ కాంపిటీషన్లోనే సింగిల్ లిఫ్ట్లోనే 5 రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి, యూత్ ఇంకా జూనియర్ రికార్డ్స్ ఈ 2. ఓకే. ఆ 5 ఏంటి? ఆ 5 యూత్ రికార్డ్స్ 3 స్నాచ్ క్లీన్ జర్క్ టోటల్, ఇంకా జూనియర్లో స్నాచ్ ఇంకా టోటల్ రికార్డ్ ఇంకా జూనియర్లో. ఓకే. ఓవరాల్ మీ జర్నీలో ఇది చూసాం కదా, మీ గోల్ ఏంటి అట్ ద ఎండ్? ఇప్పుడు ప్రెజెంట్ గోల్ అయితే నెక్స్ట్ ఇయర్ కామన్వెల్త్ గేమ్స్ ఇంకా ఏషియన్ గేమ్స్, తర్వాత 2028లో ఒలింపిక్ గేమ్స్ ఇప్పుడు ప్రెజెంట్ టార్గెట్. అదే ఈ 3 క్వాలిఫై అవ్వాలని ఇప్పుడు ప్రెజెంట్ ట్రైనింగ్ గట్టా అన్నీ ఆ బేసిస్ మీద చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ అనగానే చాలామంది అంటే వాళ్ళ దాంట్లోనే కష్టం తెలియదు, అంటే ఏదో సింపుల్గా లిఫ్ట్ చేస్తున్నారు అని అనుకుంటారు. దాంట్లోనే కష్టం ఎలాంటిది అంటే మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అందులో? ట్రైనింగ్ అంటే
ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఓకే. డైలీ 3 టైమ్స్ ట్రైనింగ్ చేయాలి. ఇంకా ఆ ట్రైనింగ్ బట్టి డైట్ కూడా తినాలి. ఓకే. తర్వాత ట్రైనింగ్లో కమ్సే కమ్ డైలీ ఒక 10 to 15 టన్స్ వస్తాయి లోడు మీరు బాడీ లిఫ్ట్ పైన. చేసేది. బాడీ పైన 10-15 టన్స్ వస్తాయి లోడు. ఓకే. ఎలా పర్ అంటే డే. పర్ డే ఒక రెప్యుటేషన్స్, సెట్స్, తర్వాత షెడ్యూల్స్లో 3-4 షెడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ ప్రతి సెట్కి యాడ్ చేసుకుంటూ పోతే కమ్సే కమ్ 10-15 టన్స్ వస్తాయి ఒక డేలో, పర్ డేలో. అయితే అంత మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ ట్రైనింగ్ చేయాలంటే ఒక్కొక్క రోజు అయితే బాడీ చాలా హెవీ లోడ్ ఎక్కిపోయి ఇంకా చేయలేము కూడా, అసలు ఇంట్రెస్ట్ రాదు డైలీ చేయడానికి. ఓకే. అయినా కాన్ఫిడెన్స్ వస్తున్నాయని మళ్ళీ డెడికేషన్తో. మైండ్ మార్చుకొని మళ్ళీ ఆ టార్గెట్ అలానే రీచ్ అవ్వాలని మళ్ళీ అలా చేస్తూ ఉంటాం ట్రైనింగ్. మీరు కాంపిటీషన్లో ఏదైతే వెయిట్ లిఫ్ట్ చేస్తారో ప్రాక్టీస్లో కూడా అదే వెయిట్ ఉంటుందో, ఏమైనా చేంజెస్ ఉంటాయో? ట్రైనింగ్లో మనం వెయిట్ లిఫ్ట్ చేసి మ్యాక్సిమం చేస్తాం కాంపిటీషన్ ముందు. ఓకే. అంటే కాంపిటీషన్లో కూడా ఒక్కొక్క కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే ఆ కాంపిటీషన్ మ్యాక్సిమం చేస్తాం. ఓకే. ట్రైనింగ్ కంటే ఎక్కువ చేస్తాం ఆ కాంపిటీషన్స్లో. ఒక్కొక్క కాంపిటీషన్ అలా కూడా అవుద్ది. ఒక్కొక్క కాంపిటీషన్ అయితే ట్రైనింగ్లో చేసే కంటే తక్కువ చేస్తాం. ఇంకా ఓకే. ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. కాంపిటీషన్స్ ఫైట్ బట్టి తర్వాత అలా ఉంటాయి అక్కడ. ఓకే. ఇప్పుడు మీరు కేటగిరీ 84 81 kg. 81 కేజీస్. అంటే మీరు కాంపిటీషన్లో అప్ టు ఎంతవరకు లిమిట్ ఉంటుంది మీరు లిఫ్ట్ చేసేది? లిమిట్ అంటే ఏమి ఉండదు. ఎవరు ఎంత ఎక్కువ ఎత్తితే వాళ్ళే గోల్డ్. ఇంకా ఓకే. అది మీరు దేన్ని బట్టి డిసైడ్ చేస్తారంటే మీరు ఇప్పుడు ఉన్నారు 81 కేజీస్, లాస్ట్ టైం చేసింది 172 కేజీస్ అనుకుంటా. 175. 175. ఓకే. 175. దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు ఈ వెయిట్ అని చెప్పి మీరే చెప్తారా వాళ్ళకి, అత్త వాళ్ళే డిసైడ్ చేస్తారా? అది లేదు, అంటే ఇప్పుడు వెయిట్స్ అన్నీ మన అటెంప్ట్స్ కాబట్టి మన ఇష్టం. అన్ని అటెంప్ట్లో మనం ఎంత అటెంప్ట్ పెట్టుకుంటామో అంత అక్కడ లోడ్ అవుతుంది అక్కడ. ఓకే. ఇప్పుడు వేరే అది మీరు ముందే వాళ్ళకి నోటిఫై చేయాలా? రాసి ఇవ్వాలి అక్కడ. ఓకే. అక్కడ రాసి ఇస్తే అక్కడ లోడ్ అప్ పైన ఆటోమేటిక్గా లోడ్ అయిపోద్ది. కింద అంటే వేరే వాళ్ళతో ఫైట్ చేయాలంటే వాళ్ళు ఎంత పెట్టారో వాళ్ళకంటే 1 kg ఎక్కువ పెట్టడం కానీ వాళ్ళతో అలా ఫైట్ చేస్తుంటాం. అంటే మేము బస్ పైన చేస్తాం, కోచెస్ అందరూ బ్యాక్ నుంచి స్కోర్ బోర్డ్ పైన ఆడుతుంటారు. అంటే వాళ్ళు వెనకాల ఆడతారు, మేము పైన ఆడతాం అంతే. అంటే వెనకతలో ఉండి ఆడించేది మీ కోచెస్. ఓకే. మీ కోచ్? మా కోచ్ మా నాన్న వల్లూరు శ్రీనివాస్ గారు. డాడీ. డాడీ. ఓకే. అంటే ప్రతి కాంపిటీషన్ డాడీ వెనకతలో ప్రతి తీసుకువెళ్తారు. కాంపిటీషన్కి డాడీ వస్తారు. ప్రతి కాంపిటీషన్ వస్తారు. ఓకే. మీరు ఇప్పుడు నేషనల్ టీంలో ఉన్నారు 81 కేజెస్ కేటగిరీలో. అవును. టోటల్ ఎంతమంది ఉంటారు నేషనల్ జూనియర్స్ అంతా కలిపి, సీనియర్ జూనియర్స్ కలిపేసి? మొత్తం నేషనల్ టీంలో ఉంటారు ఒక 40 మెంబర్స్ దగ్గర ఉంటారు మొత్తం. మీరు ఇప్పుడు సీనియర్ టీంలో ఉన్నారు. సీనియర్ ఇప్పుడు. ఓకే. అంటే వెయిట్ లిఫ్టింగ్లో నేను ఒకళ్ళ దగ్గర విన్నాను ఈ మాట, అంటే అది నిజమో కాదో తెలియదు. అంటే మీరు ఇప్పుడు 81 కేజెస్ ఉన్నారు కదా, అదే కేటగిరీలో కాంపిటీషన్ వస్తారని చెప్పి కొంతమంది వెయిట్ తగ్గించుకోవడం లేదా పెంచుకొని కేటగిరీ మార్చుకొని ఉంటారంట. కేటగిరీస్ కూడా మార్చుకుంటారు కొంతమంది. అంటే ఫైట్ ఉందని, మెడల్ రాదని తగ్గించుకుంటారు, పైకి వెళ్తారు. కానీ నేను మాత్రం నా 81 kg అంటే నేను ఎందులోనే ఉన్నా, తగ్గించలేదు, ఇంకా పైకి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు హెవీ ఫుడ్ ఏమైనా తీసుకుంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అదే డైలీ డైట్ మెయింటైన్ చేస్తాం. డైలీ అంటే బాడీ వెయిట్ పెరగకుండా తగ్గకుండా అదే మెయింటైన్ చేసుకుంటూ సాధ్యం అవుతుందా? అలా అవుద్ది. అలా అంటే డైలీ తినే ఫుడ్ అంటే బాయిల్ ఫుడ్, ఎక్కువ మసాలా లేకుండా, ఎక్కువ సాల్ట్ అవన్నీ ఏం లేకుండా అలా మెయింటైన్ చేస్తాం. అంటే చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు అయితే మెడల్ కోసం. ఫుడ్లో అయితే సాక్రిఫైస్ చేయాలి, కంట్రీ కోసం. ఓకే. 2024 ఒలింపిక్స్లో రిజలర్ ఒక అమ్మాయిని డిస్క్వాలిఫై చేశారు వెయిట్ ఇష్యూ వల్ల. అలా నిజంగా జరుగుతుంటాయా? అవును, అలాంటివి జరుగుతుంటాయి. ప్రతి గేమ్లో ఉంటుంది. వెయిట్ కేటగిరీ అంటే ఓన్లీ 81 kg. అంటే ప్రతి కేటగిరీకి ప్రతి వెయిట్ ఒక ఉంటుంది. ఆ వెయిట్ కంటే పై నుండి పడుతుంది వెయిట్, కింద ఉంటే పర్లేదు. ఆ వెయిట్ అంటే ఒక సపోజ్ ఇప్పుడు 81 kg అనుకున్నది, నా వెయిట్ ఓన్లీ 81 kg కింద ఉండాలి. పైన ఉంటే ఆ గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు ఆ రోజు. వెయిట్ ఇవ్వకపోతే ఆ రోజు. వెయిట్ ఇంత లిమిట్ అంటే వేరియేషన్ ఏమైనా ఉంటుందా? అంటే కేటగిరీస్ ఉంటాయి కదా, ప్రతి గేమ్కి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. మా గేమ్కి అయితే మాకు 10 కేటగిరీలు ఉన్నాయి. ఇప్పుడైతే 10 కేటగిరీలు, మెన్స్ అండ్ ఉమెన్స్ కలిపి. అదే వాళ్ళ గేమ్లో వాళ్ళ కేటగిరీస్ ఉంటాయి వాళ్ళకి. 10 కేటగిరీలు దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు 10 కేటగిరీలు అంటే ఒక 55 kg, 61, 67, 73, 81, 89 అంటే 5 కేజీస్కి ఒక కేటగిరీ చేంజ్ అవుతుంటాయి. ఓకే. లీస్ట్ కేటగిరీ 55 కేజీ. 55 kg చిన్న కేటగిరీ. పైన అంటే 109 ప్లస్ అంటే ఎంతైనా బాడీ ఉండొచ్చు ప్లస్ కేటగిరీ అయితే. ఓకే. కేటగిరీలు బట్టి ఫైట్ కూడా అలానే ఉంటుంది. అంటే మనం ఎంత ఎక్కువ కేటగిరీ ఉంటే ఫైట్ అంత ఎక్కువ ఉంటుంది, తక్కువ కేటగిరీ అంటే అంత తక్కువ ఫైట్ ఉంటుంది అలా. ఓకే. తక్కువ కేటగిరీ ఉండి మన మెరిట్ అంటే మన టెక్నిక్ అది బాగుంది అంటే మనం పక్కగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఓకే. రీసెంట్గా కేటగిరీస్ ఏవో చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి అవునవును. ఉంది. అది అంటే మా వెయిట్ లిఫ్టింగ్లో ఇప్పుడు జూన్ నుంచి కొత్త కేటగిరీస్ వస్తున్నాయి అన్నీ. అంటే ఇప్పుడు ఉన్న కేటగిరీస్ అన్ని తీసేసి కొత్త కేటగిరీస్ పెట్టారు ఇప్పుడు. అంటే దాన్ని దేన్ని బేస్ చేసుకొని పెట్టారు, అంటే ఏమైనా చేంజెస్ ఏమున్నాయి అందులో? చేంజెస్ ఆ కేటగిరీస్ ఒలింపిక్స్ బేసిస్ పైన పెట్టారు. 28 లాస్ ఏంజల్స్ ఒలింపిక్ కోసం కొత్త కేటగిరీస్ తీసుకొచ్చారు ఇప్పుడు. అంటే అది ఏ విధంగా, అంటే ఆ, చేంజెస్ అంటే పాత ఉన్న దానికి ఎగ్జిస్టింగ్కి కొత్త దానికి చేంజెస్ ఏమున్నాయి? చేంజెస్ అంటే 55 ఉండేది ముందు, ఇప్పుడు 60, 65 లీస్ట్ది ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో 55 ఇప్పుడు 60 చేశారు. 60 చేశారు ఇప్పుడు. తర్వాత 65, Okay. తర్వాత 71, 79, 88, 98 ఓకే. అలా చేశారు ఇప్పుడు. 109 ప్లస్ 110 110 ప్లస్. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కామన్వెల్త్ గేమ్కి, కామన్వెల్త్ కదా కామన్వెల్త్ గేమ్స్ రావాలి, ఒలింపిక్స్ కూడా మనం రావాలి. నీది పోస్ట్ నుంచి చేయాలి, అదే నాకు డ్రీమ్. ఓకే. సరే, థ్యాంక్ యూ.